చాలా మన రోజు చూస్తున్నాం. తీసుకుంది కదా ఎమ్మెల్యే కదా ఒకసారి సైడ్ ఇచ్చోండి సార్ సార్ వచ్చాడు రాగలరా ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎవరు చూసేది ఇంత పరిస్థితి వచ్చేది కాదు మేడం. ఏంటంటే బాధ్యత తక్కువ. ఇమీడియట్లీగా 1 రోజు 15 రోజులు రికవరీ ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు ఆ 3 గంటలు దాటాకి వచ్చాడు. స్ట్రోక్ వచ్చినప్పుడు 3 అవర్స్. ఆ 3 అవర్స్ లోపు వస్తే 90% రికవరీ. 90%. ఏం చేస్తారా? నీకు 15,000 ఇమ్మంటున్నారు మేడం గారు. 15,000 ఇమ్మంటున్నారు నీకు పెన్షన్. జాగ్రత్త చూసుకోండమ్మా. రోజు చూస్తున్నాయి ఇప్పుడు స్టిల్ ఇప్పుడు అవర్ పక్క ఇది శౌరిపురంలోని ఎస్సీ కాలనీ. ఇది ఇక్కడ మేడం ఒక 5 ఎకరాలు అది గవర్నమెంట్ ఒకప్పుడు కాలనీ కడదామని, అంటే G+1 అట్లా కడదామని ఉంది. కొంతమంది అప్లికేషన్ కూడా తీసుకుంది. వాళ్ళ డబ్బులన్నీ వాళ్ళకి వెనక్కి ఇచ్చేసి. ఇది ఎప్పుడు నేను 9లో ఎమ్మెల్యే అవ్వకముందు, 9లో నేను ఎమ్మెల్యే అవ్వకముందే కొన్నారు. ఇప్పుడు ఆ ల్యాండ్ ఎట్లా ఉండిపోయింది, ఖాళీగా ఉంది. మనం ఉపయోగించుకుంటాం. హౌస్ సైడ్ మనకు వస్తాయి. అదే మేము కొద్దిగా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించి అది హౌసింగ్ బోర్డు ఇప్పుడు అలాప్పుడు ఫోటో చూపించుకుని మనం వెళ్ళి కలపడతాకు అవకాశం ఉంటాయి. అదేనే ఏలూరు పెదపాడు మండలం ఒట్లూరు గ్రామంలో శౌరి అనేటువంటి యాప్టేషన్తో మన జిల్లా కలెక్టర్ గారు
శ్రీమతి వెట్రిసెల్వి గారు, ఈ జిల్లా ప్రత్యేక అధికారి ఆమ్రపాళి గారు రావటం జరిగింది. ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఈరోజు సెలవైనప్పటికి కూడా మేడే సందర్భంగా ఏ రోజైతే 1వ తారీఖు వచ్చిందో ఆ రోజే పెన్షన్లు 99% అందాలనేటువంటి ప్రభుత్వ ఉద్దేశం ఏమైతే ఉందో అది తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో అమలు చేయగలుగుతున్నాం. అనేక మందికి అనేక సందేహాల్ని కొంతమంది రేపెడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయినా సూపర్ 6 అనేది 100% అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం, అమలు చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. రేపు మన అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేయటం కోసం ఒక్కసారి నిర్మాణం కోసం ఇదే ప్రధానమంత్రి గారు మోడీ గారి చేతుల మీద ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గత పాలకుల యొక్క నిర్వాహకం వల్ల అమరావతి అటుకెక్కింది. మరలా దాన్నే పునఃప్రారంభించడానికి రేపొద్దున మోదీ గారి చేతుల మీద ఈ యొక్క నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రం నుంచి లక్షలాదిగా జనం తరలి వెళుతున్నాం. అది విజయవంతం చేస్తాం. ప్రతి నాయకుడు కార్యకర్త కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంని విజయవంతం చేయవలసిందిగా కూడా మీ ద్వారా ఈ జిల్లా ఈ నియోజకవర్గ ప్రజానీకాన్ని మరొక్కసారి విన్నపం చేస్తామని